అంతే. ఏ పేరు ఆయన పేరు? మల్లికాసుగా. పిల్లలు ఎట్లుండే అప్పుడు? పిల్లలు కూడా చనిపోయినారు ఇద్దరు. మేము వచ్చేసరికి కొద్దిగా మెలకుగానే ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడికి వస్తే 5 మినిట్స్ బ్యాక్ ఇక్కడ నాకు మెలకుగానే ఉంది, ఇక్కడికి పోతే 20 మినిట్స్ ముందే చనిపోయిందని చెప్తున్నారు. మీ డౌట్ ఏమి? ఏం లేదు, డౌట్ ఏం లేదు. అక్కడనే వాళ్ళు ఏదో చేసినారు, మా బావ వాళ్ళు ఏదో చేసినారు. మేము మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తాం. ఆయన ఏం పని చేశారు? ఫర్టిలైజర్ తీసేసారు. తెలీదు, మాకు ఫోన్ చేస్తే పోయినాము. చూసేసరికి ఉన్నాడు, ఎక్కడికి పోయినాడు. ఒక నిమిషం ఆ పిల్ల ఏం జరిగింది వాళ్ళ? ఏం జరిగింది తెలియదు మాకు. ఇంకా పిల్లలకి విషయం ఇచ్చి అదే విషయం ఇచ్చి చంపేసినారు అంటున్నారు వాళ్ళు. మా తల్లే విషయం ఇచ్చిందా లేదంటే వాళ్ళ? ఏమో మాకేం తెలియదు. ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి చేసిందని అనుకుంటున్నాను. అందరు కిందనే ఉన్నారు, కానీ పైన అమ్మాయి డోర్ లాక్ చేసుకుంటే ఎవరు డోర్ తీయట్లేదు. మాకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు మాత్రం వెళ్ళి చూడట్లేదు. మీరు పోయేసరికి పరిస్థితి ఎట్లుంది అక్కడ? ఆల్మోస్ట్ అయిపోయింది, కాకపోతే కొద్దిగా హార్ట్ బీట్ ఉన్నట్టు కళ్ళు తెరిచి చూసింది. పిల్లలు ఎట్లుండే సార్? పిల్లలు అప్పుడు చనిపోయింది కదా? గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మల్లిక అనే అమ్మాయి మ్యారీడ్ ఉమెన్, 5 ఇయర్స్ అండి మ్యారీడ్, 26 ఇయర్స్ ఆ అమ్మాయికి. సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చాము, వచ్చి చూసాము. ఆ అమ్మాయితో పాటు 2 పిల్లలు ఉన్నారు. పిల్లాడికి 3 ఇయర్స్ సాయి అని చెప్పేసి, పరిణిత అని పాప 6 months. వాళ్ళిద్దరికి విషయం ఇచ్చి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, హ్యాంగింగ్ చేసుకుంది అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్లు. అది విచారణ కోసం వచ్చాము. హాస్పిటల్ చూసుకుని ఇంటికాడికి వచ్చి చూసినాము. దీని మీద సమగ్రంగా విచారణ చేసి తగిన చర్య తీసుకుంటాం. సూసైడ్ కారణం ఏమైనా గుర్తించారు? ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కారణమని తెలుస్తుంది. ప్రాథమిక విచారణలో ఫ్యామిలీ డిస్ప్యూట్సే కారణమని తెలుస్తుంది. ఓకే.